పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. తిరస్కరణ, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 56 మంది బరిలో నిలిచారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకి ఇండిపెండెంట్ అభ్యర్థులు సవాల్ విసురుతూ ప్రచారంలో దూసుకువెళ్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ ఇండిపెండెంట్ల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎవరికి మైనస్ అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ ని పెంచారు. మొత్తం 56 మంది బరిలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో క్యాండిడేట్లు బరిలో ఉండడంతో అధికారులు జంబో బ్యాలెట్ పేపర్ తయారు చేయనున్నారు. ప్రధాన పక్షాలైన కాంగ్రెస్ నుండి నరేందర్ రెడ్డి, బీజేపీ నుండి అంజిరెడ్డి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడంతో ఆ పార్టీ టికెట్ ఆశించిన గులాబీ నేత రవీందర్ సింగ్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రసన్న హరికృష్ణ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. మరో 5గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 56 మంది బరిలో ఉండడంతో పెద్ద ఎత్తున ఓట్లు చీలే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో దడ మొదలైందట. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటుగా 2-3 ఇలా తమకి నచ్చిన సంఖ్య వరకు ప్రాధాన్యత ఓట్లు వేసే అవకాశం ఓటర్లకుంటుంది. ప్రాధాన్యత ఓటు ఆధారంగా గెలుపోటములు నిర్ణయించబడతాయి. ఈ సెగ్మెంట్ లో సుమారు 3,50,000కు పైగా గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి. పోలైన ఓట్లలో 51% ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే భారీగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు తనకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ పరిధిలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి బలమైన నేతలతో పాటు క్యాడర్ కూడా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన కీలక మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రచారంలో, ఎన్నికల వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మరో 2 ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళుతున్నారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రం సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకున్నారు. వారు కూడా ప్రత్యేకమైన మేనిఫెస్టోతో ఓటర్లను కలుస్తున్నారు. పట్టభద్రులతో పోలిస్తే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య తక్కువే. ఈ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించలేదు. మొత్తం 15 మంది బరిలో ఉన్నప్పటికీ 8 మంది అభ్యర్థుల మధ్యనే పోరు కొనసాగుతుంది. మొత్తం 25,000 మందికి పైగా టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించనున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ పాఠశాలలతో పాటు ఇతర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఎన్నడూ లేని విధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతుండటం విశేషం. ఈ నెల 27వ తేదీన జరిగే పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మరి ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.